కొద్ది కొద్దిగా పాపానికి అడిక్ట్ అవుతా ఉన్నారు. కొద్ది కొద్దిగా డ్రింకింగ్కి, స్మోకింగ్కి, ఏమండి ఇతర చెడ్డ కార్యాలకు అలవాటు పడుతూ ఉన్నారు. ఈ మధ్య కొత్తగా ఫోన్కి అడిక్ట్ అయిపోతా ఉన్నారు. అందులో ఉన్న విషయాలకు అడిక్ట్ అయిపోయి ఇక అదే జీవితం అన్నట్లు జీవిస్తూ ఉన్నారు. కొంతమంది సినిమాలకు, ఇంకా వేరే వేరే చెడ్డ కార్యాలకు అలవాటు పడిపోయి ఇక దాన్ని వదిలించుకోలేనంత పిచ్చిలో జీవిస్తూ ఉన్నారు. వారు దేని మీద కూడా సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతా ఉన్నారు. పాపము వల్ల వచ్చు జీతము మరణమే. అది నీకు అనారోగ్యం కలిగిస్తుంది కదండి. బ్రదర్ ఏమంటున్నాడు, బ్రదర్ నేను బయటికి రాలేకపోతున్నానండి ఈ పాపంలో నుంచి. ఏమండి ఒక గ్రద్ద మరి ఒక జంతు కళేబరాన్ని నదిలో మరి వెళ్తా ఉంటే దాన్ని తింటా ఉంది, దాని మీద వాలి. అది వాటర్ ఫాల్ అండి. కొంత దూరం తర్వాత అది నీళ్లు కింద పడిపోతా ఉంటాయి. పర్లేదులే కొంత దూరం అయినాక విడిపించుకొని వెళ్ళిపోదాం అనుకున్నది, కానీ ఆ యొక్క జంతు కళేబరాన్ని తింటున్నప్పుడు